నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. 10 ఏళ్లకు పైగా బ్యాంకుల్లో వందల కోట్ల అప్పులు. మా వల్ల కాదు, చెల్లించలేం అని చేతులెత్తేసిన కంపెనీలు. ఎన్సీఎల్టీ వరకు వెళ్లిన కేసులు, బ్యాంకులు జారీ చేసిన డిఫాల్టర్ నోటీసులు. కానీ సీన్ కట్ చేస్తే దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత జస్ట్ 1.5 ఇయర్లోనే స్టోరీ అంతా మారిపోయింది. మీరు సినిమాల్లో చూసే ఉంటారు కదా, అప్పటి వరకు రిక్షా తొక్కుతూ ఫ్యామిలీని పోషించిన ఓ క్యారెక్టర్ సీన్ కట్ చేస్తే వెంటనే కోట్లకు అధిపతిగా పెద్ద బిల్డింగ్లో ఉంటాడు. ఇక్కడ కూడా అంతే. ఎమ్మెల్యే కాకముందు, తన పార్టీ అధికారంలోకి రాకముందు అప్పులు కట్టడం మా వల్ల కాదు అని బీద అరుపులు అరిచిన నాయకుడు అధికారంలోకి రాగానే 400 కోట్లు ఒకటేసారి కట్టేశాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో, అంత తక్కువ టైంలో ఆయనకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్తాను. ఇది మొత్తం విన్న తర్వాత మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. సరే, ఇక లేట్ ఎందుకు, స్టోరీలోకి వెళ్దాం పదండి. ఇక అసలు విషయానికి వస్తే, ఆ నాయకుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్. దాదాపు 25 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాలతో పాటు ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ఆయన కుటుంబ సభ్యులు గతంలో అనేక వ్యాపార వాణిజ్య సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నారు. 2013కి ముందు, అంటే దాదాపు 6 ఏళ్ల కాలంలో వారు వాటాదారులుగా ఉన్న 11 వ్యాపార సంస్థలు, 9 వేర్వేరు బ్యాంకుల నుంచి ఏకంగా 470 కోట్ల రూపాయల వరకు రుణాలు తీసుకున్నాయి. ఇందులో ప్రధానంగా ఆ ఎమ్మెల్యేకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్లోని 4 బ్యాంకు శాఖల నుంచి 357 కోట్ల రూపాయల రుణం తీసుకోగా, ఆయన పార్ట్నర్గా ఉన్న ప్రైవేట్ హోటల్ సంస్థ దగ్గర దగ్గర 87 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాయి. వీటితో పాటు కొన్ని ఐటీ కంపెనీలు, అగ్రో ఇండస్ట్రీస్ పేరిట మిగిలిన రుణాలు కూడా తీసుకున్నారు. అయితే తీసుకున్న రుణాలకు అసలు వడ్డీ కలిపి పెద్ద కొండలా మారాయి. ఆ అప్పులు చెల్లించకపోవడంతో ఆయా సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. సంవత్సరాలు గడుస్తున్నా అప్పులు తీర్చకపోవడంతో బ్యాంకులు ఆయా కంపెనీలను మొండి బకాయిదారులుగా ప్రకటించాయి. బ్యాంకులు రికవరీ కోసం డిమాండ్ నోటీసులు, పొజిషన్ నోటీసులు జారీ చేశాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసుల ప్రక్రియ కూడా నడిచింది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఈ వివాదం కొనసాగుతూనే వచ్చింది. 2023లో ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సదరు నేత సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ 54 కోట్లని, ఓ 12 కోట్ల అప్పులున్నాయని చెప్పారు. తనపై 40 క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా ఆ నాయకుడు పోటీ చేశారు. 2014లో 28 కోట్లు, 2018లో 26 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలి. బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్ వంటి విదేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను ఆయన అఫిడవిట్లో వెల్లడించలేదనే తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు అసలు సినిమాలోకి వద్దాం. ఇక్కడే ఉంది అసలు సిసలైన పొలిటికల్ డ్రామా. 2023లో జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆ నాయకుడు గెలుపొందారు. మొత్తానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. అంతే, దరిద్రం మొత్తం మటుమాయమైపోయింది. చేతిలో కర్ర పట్టుకొని అబ్రకద్దబ్రా అంటే ఉన్నది మాయమైపోతుంది కదా, అలా అన్నమాట. ఇంకేం, ఆయన ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నరలోపే సీన్ మొత్తం రివర్స్ అయింది. 10 ఏళ్లుగా చెల్లించని వందల కోట్ల అప్పులు కేవలం 7 రోజుల వ్యవధిలోనే మొత్తం క్లియర్ అయిపోయాయి. షాక్ అయ్యారా? అలా ఉంటది మరి మన మ్యాజిక్. 2025 మార్చి 24 నుంచి మార్చి 31 మధ్యలోనే 400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించేశారు ఆ ఎమ్మెల్యే. మార్చి 24న బంజారాహిల్స్లోని ఒక బ్యాంకు శాఖకు ఏకంగా 120 కోట్లు ఏక మొత్తంలో, అంటే సింగిల్ పేమెంట్ కొట్టేశారంట. ఇక ఆ వెంటనే సదరు బ్యాంకు బకాయిలు వసూలయ్యాయని ధృవీకరిస్తూ ఎన్ఓసి కూడా ఇచ్చేసింది. రియల్ ఎస్టేట్, హోటల్ సంస్థలకు సంబంధించి మొత్తం 444 కోట్ల మేర చెల్లింపులు జరిపి ఆయా బ్యాంకుల నుంచి ఎన్ఓసీలు కూడా తీసేసుకున్నారంట. ఈ పరిణామం చూసి వ్యాపార, రాజకీయ వర్గాలు నోరెళ్లబెట్టాయి. 10 ఏళ్లుగా అప్పులు కట్టలేని సంస్థలకు ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నరలోనే 400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని షాక్ అవుతున్నారంట. అంత సడన్ గా ఆ ఎమ్మెల్యేకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 444 కోట్ల అప్పులు ఇంత ఫాస్ట్ గా ఎలా క్లియర్ చేయగలిగారు? దీని వెనకున్న మర్మం ఏంటి అని రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారంట. 2014 నుంచి పోటీ చేస్తూ ఏ ఒక్కసారి కూడా 30 కోట్లకు మించి ఆస్తులు చూపించని ఆ నాయకుడు అతి తక్కువ టైంలో 100 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని దిగ్భ్రాంతికి లోనవుతున్నారంట. 444 కోట్ల అప్పులే తీర్చేశారంటే ఇంకెంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా పెట్టుకొని ఉంటారని ఆశ్చర్యంతో కూడిన షాక్లో తెగ మాట్లాడేసుకుంటున్నారంట. ఇంకో విషయం ఏంటంటే, ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆ నాయకుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలు, అక్రమ ఇసుక రవాణా ద్వారా భారీగా రాబడి. అధికార ఎమ్మెల్యేగా కదా ఆ హోదాను ఉపయోగించి వసూళ్ల పర్వం నడిపారనే ఆరోపణలు చాలానే వచ్చాయి. ఇలాంటి అక్రమ సంపాదన ద్వారానే ఈ వందల కోట్ల రుణాలను అంత తక్కువ టైంలోనే తీర్చేశారా? లేక విదేశీ ఖాతాల్లో ఉన్న నల్లధనాన్ని ఇక్కడికి మళ్లించి లోన్లు క్లియర్ చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనా సామాన్యుడు చిన్న హోమ్ లోన్ లేదా బైక్ లోన్ తీసుకుంటే వెంటాడి వేధించే బ్యాంకులు వందల కోట్లు ఎగ్గొట్టిన పెద్దలను చూసి చూడనట్లు వదిలేయడం ఒక ఎత్తైతే, ప్రజాప్రతినిధులుగా ఉంటూ అనతి కాలంలోనే వందల కోట్ల అప్పులు కట్టేయడం మరో ఎత్తు. దీని వెనకున్న ఆర్థిక లావాదేవీలపై, ఆ ఎమ్మెల్యే ఆస్తులపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం కూడా ఉంది. గట్టిగా ఎంక్వైరీ చేస్తే తప్ప 400 కోట్ల మాయాజాలం వెనుకున్న అసలు రహస్యం బయటకు రాదు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి అబ్రకదబ్ర ఎమ్మెల్యేలు ఇంకెవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.